सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवज्रदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिरासनं यस्य बोधे भवे सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। मांडूक्य उपनिषత్తు అద్వైత ప్రకరణం గౌడపాద కారికలు శంకరాచార్యుల వారి భాష్యం మనం చెప్పుకుంటూ 40వ కారిక వరకు వచ్చి అది అయింది. ఇదంతా కూడా మనోనిగ్రహానికి సంబంధింపబడినటువంటిది. ఈ మనోనిగ్రహం చేసేవాళ్ళు ఎవరో, ఎవరికైతే సాక్షాత్ అప్రోక్షమైనటువంటి ఆత్మజ్ఞానం ఎవరికి ఉండదో, తన జ్ఞానం తనకు ఎవరికైతే ఉండదో, ఉదాహరణకి తాడు జ్ఞానం లేనివారు, ఆ ప్రకారంగా ఇక్కడ ఆత్మజ్ఞానం లేనివారు విపరీత దృష్టిని కలిగి అవివేక దృష్టిని కలిగించుకొని మనోనిగ్రహం వల్లనే ఆత్మజ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, అందువల్ల మనోనిగ్రహమే ఉపాయము, వాక్యాది విచారం కాదు, శ్రవణాదులు కాదు అని వాళ్ళు ఈ ప్రకారంగా దృఢ విశ్వాసం కలిగి ఉంటారన్నమాట. కలిగి సాధన చేస్తుంటారు. వాళ్ళకి మనోనిగ్రహం మీద ఉండేటువంటి నమ్మకం ఉపనిషత్తు యొక్క జ్ఞానం మీద లేదు, ఉపనిషత్తు యొక్క ప్రమాణం మీద లేదు, శ్రవణాదుల వల్ల జ్ఞానం కలగదనే నమ్మకం, వాడు విశ్వాసం లేదు. అలా వివేకం కూడా చేయరు, వివేకం కూడా చేయరు, అవునో కాదో అనేది కూడా లేదు వాడు. కేవలం ఇలాగా దృఢమైన గుడ్డి నమ్మకం వల్ల, అంధవిశ్వాసం, దృఢమైన అంధవిశ్వాసం వల్ల ఈ ప్రకారంగా ఉపనిషత్తు జ్ఞానాన్ని వదిలి ఈ రకంగా ఉపాధి రూపమైనటువంటి ఈ యొక్క మనోనిగ్రహ సాధన చేస్తూ ఉంటారు. అది ఎంతకాలమైనా కానీ చేస్తూనే ఉంటారు. ఎంతకాలం చేసినా ఉపనిషత్తు జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా ఇదంతా కూడా వ్యర్థమే అవుతుంది. ఎంతకాలం చేసినా సరే సాధన ఉపనిషత్తు జ్ఞానం వినా వ్యర్థం అవుతుంది. అందుకనే నిన్న 40వ శ్లోకంలో చెప్పిన తర్వాత 41వ శ్లోకంలో కారికలో మనోనిగ్రహం అనేది
వాళ్ళల్లో వాళ్ళు ఏం చెప్తారంటే దృఢంగా సాధన చేయాలి, కఠినంగా సాధన చేయాలి, హడపూర్వకంగా సాధన చేయాలి, శరీరం పడిపోయేంత వరకు సాధన చేయాలి, ప్రాణం పోయినా పర్వాలేదు, సాధన మాత్రం వదిలేకండి. ఇలాగైనా నేను ఆత్మసాక్షాత్కారం చేసుకోవాల్సిందే, ప్రాణం తీసుకొని ఆత్మసాక్షాత్కారం చేస్తారు. ప్రాణం తీసుకుంటే ఆత్మసాక్షాత్కారం ఎవరికి కావాలి? ఈ రకంగా హఠము, రజోగుణము, రావణ సాధన, హిరణ్యకశిపు సాధన, ఇట్లాంటి వాటి వల్ల ఏమొస్తుంది? ఇలాగా ఏమీ రాదు. కాబట్టి వాళ్ళు ఈ ప్రకారంగా సముద్రాన్నైనా ఒక పిచ్చుక ఎండించే ప్రయత్నం చేసినట్టుగా మనం కూడా మోక్షం పొందేదానికి మనోనిగ్రహం అనే ఉపాయంతో ఎంత కష్టమైనా, ఎంత క్లిష్టమైనా, ఎంత దుఃఖమైన శరీర త్యాగ పర్యంతం ఈ సాధన చేయాల్సింది, మనోనిగ్రహ సాధన చేయాల్సింది. అదిగో జైన సిద్ధాంతంలో మహావీరుడిలాగా, బౌద్ధ సిద్ధాంతంలో బుద్ధుడులాగా, ఇంకా ఇతరత్ర పూర్వము దైత్యులంతా కూడా చేసినటువంటి కాఠిన్యమైనటువంటి సాధనలన్నీ ఇట్లాగా ఉంటాయి. మీరు ఎక్కడైనా సరే పురాణాలలో దైత్యులే ఈ ప్రకారంగా సాధనలు చేసిన విధం కనిపిస్తుంది, మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ దైత్యుడైనా ఇదే క్రమం అన్నమాట. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, దూర్వాసుడు, విశ్వామిత్రుడు, ఎంతెంతమంది ఉన్నారో దైత్యులందరూ ఈ టైప్ ఆఫ్ సాధన చేస్తుంటారు. వాడి సాధనే చాలా భయంకరమైన, భీకరమైన సాధన. రజోగుణ సంయుక్త భీకర సాధనలు చేస్తుంటారు. ఎక్కడైనా దేవాత్మ బుద్ధి కలిగిన వాళ్ళు, సాత్వికమైన బుద్ధి కలిగిన వాళ్ళు, వశిష్ఠాది మహర్షులు, సౌనకాది మహర్షులు, ఇలాంటి వాళ్ళు ఎక్కడ మీకు యాజ్ఞవల్క్య, మైత్రేయి, జనక ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఇలాంటి సాధనలు చేసినట్టుగా మీరు కానీ విని ఎరిగి ఉండదు. దాన్ని స్వభావ దోషాత్, స్వభావ దోషం అంటే మనకి ఇంకా చాలా చోట్ల కూడా ఇలా తెలుస్తుంటుంది. ఇలాగ సాధనలని, కఠినమైన సాధనలన్నీ చేస్తారు. ఉదంకుడు కూడా అంతే, అట్లాంటి వాడు. కనుక ఇక్కడ ఆ రకంగా ఉండే వాళ్ళ గురించి 41వ శ్లోకంలో చెప్పారన్నమాట. మంద మధ్యమాధికారులు ఈ టైపులో చేస్తుంటారు, వివేకం మాత్రం చేయరు, సత్వబుద్ధితో వాళ్ళు తెలుసుకోరు, శాస్త్రాచార్య ఉపదేశం వల్ల వివేక జ్ఞానం కలిగించుకోరు. సరే, ఏది సులువుగా ఉంటుందో దాని జోలికి పోరు, కాఠిన్యమైనవి అహంకారపూర్వకంగా, దేహాభిమానపూర్వకంగా చేస్తుంటారు. అందుకనే వాళ్ళది ఇదిగో ఈ క్రమంలో ఉంటుంది. అందుకనే మంద మధ్యమాధికారులు అని చెప్పినప్పుడే, మంద మధ్యమ అధికారుల గురించి చెప్పేటప్పుడే ఇంద్రియ దృష్టి, దేహాత్మ ఇంద్రియ దృష్టి, మనోదృష్టి ఉంటుంది కదా. వాళ్ళకి మనోదృష్టి అయినా అహంకారమే, దేహాభిమానమే. ఇంద్రియ విషయ దృష్టి అయినా దేహాభిమానమే. ఎవరైతే
శమధమాదులు కలిగించుకొని సంస్కరించుకొని అంతఃకరణాన్ని ఆత్మ జ్ఞానానికి అర్హులుగా ఉంటారో వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది. ఇది వీళ్ళ పద్ధతి ఇది. అయినా మనోనిగ్రహం వల్ల గలగదు అని తర్వాత తీర్మానం చేస్తారు అన్నమాట. ఆత్మానాత్మ వివేకమే సాధన, శ్రవణాదులే సాధన, ఉపనిషత్ జ్ఞానమే సాధన. ఇవన్నీ లేకుండా ఇలా చేస్తే అది అయ్యే పని కాదు. నేను ప్రాతఃసంధ్యని అరేబియా సముద్రం వైపు చేస్తాను అన్నట్టుంటుంది. ప్రాతఃసంధ్య ఎటువైపు చేయాలయ్యా? తూర్పు వైపు చేయాలి, పడమర వైపు చేయలేవారు ప్రాతఃసంధ్య. ఆ రకంగా చేస్తుంటారు. ప్రాతఃసంధ్య పశ్చిమ తీరం వైపు నుంచి సంధ్య వారుస్తారు. చూసారా? అది సాయం సంధ్య, వాళ్ళకి అదే ప్రాతఃసంధ్య. అట్లా ఉంటుంది. కాబట్టి చెప్తున్నారు 41ది ఉత్సేక ఉదధేర్యద్వత్ కుశాగ్రేణైక బిందునా మనసో నిగ్రహ తద్వత్ భవేద పరిఖేదతః. ఉత్సేక ఉదధేః యద్వత్ కుశాగ్రేణ ఏక బిందునా. ఉత్సేక ఉత్సేక మీన్స్ ఎండింపజేయటము. ఉత్సేక మీన్స్ ఎండింపజేయటము. ఎండింపజేయటం అంటే ఎట్లాగా? ఉదదేహే యద్వత్ ఉదదేహే కుశాగ్రేణ ఏక బిందునా ఉత్సేక యద్వత్ అన్నమాట. యద్వత్ ఏ ప్రకారంగా అయితే చూసారా? ఉదదేహే సముద్రము నీరు, సముద్రాన్ని కుశాగ్రేణ ఏక బిందున. కుశాగ్రేణ అంటే ఆ యొక్క గడ్డి పరకలేదు, గడ్డి పరక దర్భ, దాని యొక్క మొన చూసారా? చివరి భాగము కుశాగ్ర భాగము, దానిని ఆ యొక్క సముద్రం నీటిలో ముంచి ఏకైక బిందున ఒక్కొక్క బిందువుని చూసారా? అది దూరంగా తీసుకెళ్లి పారబోస్తూ ఉంటే, విధులిచ్చేస్తుంటే ఉత్సేక భవతి. యద్వత్ తద్వత్. తద్వత్ ఏం చేయాలి? ఇది పైన దృష్టాంతప్రాయంగా చెప్పినారు ఉపాయం. అలాగే మనసః నిగ్రహ తద్వత్. అప్పుడు మనసుని సముద్రంతో పోల్చారనమాట. మనసుని సముద్రంతో పోల్చారు అంటే సముద్రం అంతా విస్తారమైనటువంటి అండపిండ బ్రహ్మాండాలని వ్యాపించుకున్నటువంటి మనసు, జన్మలు వ్యాపించుకున్న మనసు. మనసు అంతే కదండి, హిరణ్య గర్భతత్వం. అది సమిష్టి సూక్ష్మమైన చూసారా జగత్తు. అట్లాంటి జగత్తు మహాన్ జగత్తు. ఒక సముద్రమే ఇది. లక్షల కొలది సముద్రాలు, కోట్ల కొలది సముద్రాలతో సమానమది మనసు. వ్యాపకమైనటువంటి భావాలు కలిగి ఉంటుందన్నమాట. ఇది సూక్ష్మమో దానికి వ్యాపకత్వం ఉంటుంది. అలాంటి మనసు నిగ్రహించాలి. తద్వత్ యద్వత్ అంటే పైదే. తద్వత్ అలాగా నిగ్రహ మనసః నిగ్రహ ఎట్లాగా? భవేద్ అపరిఖేదతః భవేద్. అపరిఖేదతః భవేద్. అపరిఖేదతః అంటే ఏ ప్రకారంగా కూడా ఖిన్నత, కష్టపడకుండా, కష్టాన్ని వదిలి, క్లిష్టాన్ని వదిలి, బాధను వదిలి ఏ విధంగా అయితే విశ్వామిత్రుడు తన విశ్వామిత్రుడికి సేవ చేసేటప్పుడు కర్ణుడు ఏ ప్రకారంగా అయితే సరే ఆ యొక్క పురుగు కుట్టి పరశురాముడు
పరశురాముడికి సేవ చేసేటప్పుడు పరశురాముడు నిద్రించేటప్పుడు ఆయన యొక్క సేవలో ఉండేటువంటి ఈ యొక్క కర్ణుడు ఏ ప్రకారంగా అయితే ఆ పురుగు తొలిచి వేస్తున్నా సరే కఠినంగా బాధని కష్టాన్ని చూసారా అట్లా హఠంగా ఓర్చుకున్నాడో అట్లాగనమాట ఓర్చుకోవాలి. అదంతా రజోగుణ విషయాలు కదా, రజోగుణ విషయాలు. అందుకనే శరీర దారుఢ్యం వలన రజోగుణ దారుఢ్యం ఉంటుంది, రజోగుణ దారుఢ్యం వలన శరీర దారుఢ్యం ఉంటుంది. అందుకనే వాళ్ళు దేనినైనా అహంకారపూర్వకంగా వాళ్ళు ఓర్చుకుంటారు, అహంకారపూర్వకంగా. అదే మనసుకు తగిలితే మాత్రం ఓర్చుకోరు. చూసారా, రజోగుణం ఉండేవాళ్ళు, అహంకారంతో ఉండేవాళ్ళు శరీర దృష్టిని, శరీరాన్ని, శరీర బాధల్ని బాగా ఓర్చుకుంటారు. శరీర బాధల్ని బాగా, స్థూల శరీర బాధలని ఓర్చుకుంటారు. అదే సమయంలో చూసారా సూక్ష్మ శరీరము అయిన మనసుకి మనాపమానములను సహించలేరు. వాళ్ళ వల్ల కానీ శరీర బాధనైనా తట్టుకుంటారు. కానీ ఈ రజోగుణంతో ఉండేవాళ్ళు అహంకారపూర్వకంగా ఈ యొక్క సూక్ష్మ శరీరంలో ఏదైనా మానం అపమానం అని సహించుకోరనమాట. అది దేవతలకు ఉంటుంది. అది ఈ యొక్క అధ్యాత్మ విద్యలో ఉండేవాడికి ఉంటుంది, శమధమాదులు కలిగించుకున్న వాళ్ళకి ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇన్ని రకాల మనసుకి సూక్ష్మ శరీరానికి ఆటుపోట్లు వచ్చినా సహించుకుంటారు. అదే ఫిజికల్ బాడీకి సహించుకోలేరు వాళ్ళు, అప్పటికప్పుడే వాళ్ళు బాగా చేసుకుంటుంటారు. అందుకని మీరు చూస్తే ఈ స్థూల శరీరానికి ఏదైనా వస్తే వెంటనే సరి చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు సాత్వికులు. ఈ స్థూల శరీరానికి ఏది వచ్చినా సరే ఆనందం చేస్తుందిలే, అదేం పర్వాలేదులే అని శరీరం దృఢంగా ఉంటుంది కదా, స్థూల శరీరం దృఢంగా ఉంటుంది కదా, ఆ కండలు తిరిగి ఉంటాయి కదా, బాగా కొవ్వు ఉంటుంది కదా. అందుకనే వాళ్ళకి ఏం చేస్తారంటే బలం ఎక్కువ కాబట్టి స్థూల శరీర బలము, అందుకని స్థూల శరీరానికి ఏది వచ్చినా తట్టుకుంటారు. సూక్ష్మ శరీరానికి వస్తే మాత్రం తట్టుకోరు. అభిమాన ధురంధరుడైనటువంటి దుర్యోధనుడి సంగతి తెలుసు కదా, భీముడు కూడా అంతే. అందుకనే వాళ్ళకి దెబ్బ ఎక్కడ పడాలంటే మనసు మీద పడాలి. మనసు మీద దెబ్బ తట్టుకోలేరు. స్థూల శరీరానికి ఎన్ని దెబ్బలు వచ్చినా సరే తట్టుకుంటారు. అట్లాగా అది దైత్యుల పని, దైత్యులు అదే. అందుకని వాళ్ళు కంఠాలు తీస్తారు, చేతులు ఖండించుకుంటారు, పొట్ట చీల్చుకుంటారు, గుండె చీల్చుకుంటారు, ఆ పేగులు తీసి వాళ్ళు వీణ వాయిస్తారు. ఇట్లా ఎన్నో రకాలు చేస్తుంటారు పనులు. దేవతల తరము, సాత్వికమైన ఋషులు వాళ్ళ కాదు. వాళ్ళు స్థూల శరీరాన్ని కాపాడుకుంటారు. సూక్ష్మ శరీరానికి ఏ ఆటుపోట్లు వచ్చినా సరే దాన్ని వెంటనే నెగేట్ చేసుకుంటారు, నివృత్తి చేసేసుకుంటారు. వివేకం అట్లా. అలాగా ఆ యొక్క పిచ్చుక ఏ విధంగా అయితే సముద్రాన్ని ఎండింపజేసే దానిలో ఎంత దృఢంగా వ్యవహరించిందో, ఒక్కొక్క సముద్రపు నీటి బిందువుని తీసుకొచ్చి పక్కకు చల్లేస్తూ ఎండింపజేస్తానని పట్టుదలతో ఉందో, దానికి చాలా బాధలు వచ్చినా అలాగే నువ్వు కూడా కఠినమైన సాధన చెయ్యి. మనోనిగ్రహం కోసం మనసుని నిగ్రహం చెయ్యి. మనసుని నిగ్రహం చేసుకుంటే అప్పుడు ఆత్మ ప్రత్యక్షమైపోతుంది. ఆత్మ ప్రత్యక్షం కొత్తగా అవ్వాల్సిన పని లేదు కదా. ఆవిర్భావ తీరో భావవర్జిత, సర్వకాల సర్వావసలు ఎందు నిత్యమై సత్యమై ఉండేటువంటిది కూటస్థమైన అద్వయాత్మబోధ అని కదా. అది వదిలిపెట్టేసి మనసు నిగ్రహం వల్ల వస్తుంది ఆత్మ అంటారు. మనసు నిగ్రహం లేకపోతే ఆత్మ రాదు.
చలించే మనసులో ఆత్మ కనిపిస్తుంది, చలించిన మనసులో ఆత్మ కనిపిస్తుంది. చలించిన ఆత్మ అచలం, చలనం లేకపోయినా సరే అచలము. చూసారు, అన్నిటికీ సాక్షి అది, సర్వవ్యాపకం అది. ఆకాశవతు ఘటం కదిలితే ఆకాశం కదులుతుందా? ఘటం నిలబడితే ఆకాశం నిలబడుతుందా? ఏంటి? అట్లాగా విపరీత భావం చేసుకొని ఇలాంటివంటి కఠినమైన సాధనని చేస్తూ ఉంటారు. భవ్యేత అపరికేదత అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రకారంగా కుశాగ్ర భాగంతో జలాన్ని ముంచి నువ్వు ఎదురిస్తుంటే సముద్రం ఎండిపోతుంది. అదే ప్రకారంగా నువ్వు కూడా మనసుకి ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు ఎన్ని గదిలా సరే నువ్వు వదలకుండా, సాధన వదలకుండా మనోనిగ్రహం చెయ్యి. మనోనిగ్రహం చేసేదానికి వాళ్ళకి స్థూల దేహాన్నే వాడతారు. మళ్ళా కళ్ళు మూసుకుంటారు, చెవులు మూసుకుంటారు, మౌనం పాటిస్తారు, మౌనం పాటిస్తారు, చేతులు కాళ్ళు ఒక చోట కట్టేసుకున్నట్టుగా కూర్చుంటారు, భూమిలో కూర్చుంటారు, నిప్పులో కూర్చుంటారు, జలంలో కూర్చుంటారు. ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇట్లాంటి షడంగాలు చేస్తుంటారు. సరే, ఈ ప్రకారం దాన్ని ఇక్కడ సూచన చేశారు వాళ్ళు. మనోనిగ్రహో అపి తేషాం ఉదదేహే కుశాగ్రహణేక బిందున ఉత్సేచనేన శోషణ వ్యవసాయవతాం అనవసన్న అంతఃకరణానాం అనిర్వేదాత్ అపరిఖేదతః భవతీత్యర్థః. మనోనిగ్రహ అపి, ఆ మనోనిగ్రహం చూసారా, తేషాం వాళ్ళకి ఎలాంటిది అంటే ఉదదేహే అంటే సముద్రము, కుశాగ్రే అనేక బిందున సముద్రాన్ని ఎండింపజేసేదానికి ఆ కుశాగ్ర భాగాన్ని మా సముద్రంలో ముంచి దాన్ని ఎండింపజేసే పద్ధతి. ఉత్సేచనేన శోషణం అంటే ఎండింపచేయడం, శోషణ వ్యాపారం. ఉత్సేచనేన శోషణ వ్యాపారేణ వ్యవసాయం. చూసారా, ఈ ప్రకారంగా వ్యవసాయవతాం ఇలాగ చేస్తూ చూసారా, ఈ ప్రకారంగా చేస్తూ ఒక ఉద్యమం, అనవసన్న అంతఃకరణానం, ఒక ఉద్యమశీలిగా వాళ్ళు చెయ్యాలి. ఈ ప్రకారంగా చేస్తూ అనవసన్న అంతఃకరణానం, చూసారా, అంతఃకరణం ఏకాగ్రత లేని వారు ఈ ప్రకారంగా చెయ్యాలి. ఈ ప్రకారంగా చేస్తూ అనవసన్న అంతఃకరణానం అనిర్వేదాత్ అంటే నిర్వేదం పొందకుండా, మనసు విచలనం కాకుండా, మనసుని బాగా గట్టిగా పట్టుకొని, అది ఏ రకంగా ఎన్ని కష్టాలు, బాధలు ఎన్ని వచ్చినా సరే ఆ మనసాన్ని దృఢంగా పెట్టుకొని, కఠినంగా పెట్టుకొని చెయ్యాలి. అపరికేదితః భవతీత్యర్థః అని చెప్పేసి. కాబట్టి కుశాగ్ర భాగంతో ఒక్కొక్క బిందువుని, సముద్రపు బిందువుని ముంచి వాళ్ళు ఎండింపజేసే పద్ధతి చేస్తున్నది కదా పక్షి. అదంతా కలిపి అల్ప పక్షి. ఆ ప్రకారంగా ఎండింపజేసే ప్రయత్నం ఎలా ఉన్నదో అదే విధంగా పట్టుదలగా ఈ ప్రకారంగా యోగులు కూడా వాళ్ళ మనసుని నిగ్రహం చేసుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు బాధపడకుండా, కష్టపడకుండా, దుఃఖపడకుండా చెయ్యాలి. అంతకాలమైన పాటు శరీరమైన వదిలేస్తే భగవంతుడు కనిపించాలి, సాక్షాత్కరించాలి. భగవంతుడు
ఎప్పటి వరకు గోచరంగాడో కనిపించడో అప్పటి వరకు నేను ఈ శరీరం ఈ సాధన వదిలే పనే లేదు. అమ్మవారు కనిపిస్తారా లేదా, లేకపోతే నేను నాలుగు కూసుకుంటా, కంఠాన్ని ఖండించుకుంటా, కాళ్ళు చేతుల్ని ఖండించుకుంటా, ఇప్పుడే ఇక్కడి అగ్నిలో దూకుతా. ఇలాగా ఈ విధంగా ఆ ముళ్ళుండేటువంటి కంపల్లో దూకుతా. ఇలాగా నేను ఇప్పుడే ఇక్కడ నదిలో దూకుతా. ఈ యొక్క పర్వతం మీద నుంచి దూకుతా. నాకు అమ్మవారు కనిపించారు, భగవంతుడు కనిపించారు. ఇది ఒక సాధన. ఎవరిని దడిపిస్తావరా గవర్నమెంట్ లాగా? అట్లా మనసు లొంగనే లొంగదు. నువ్వు ఇట్లాంటి కఠినమైన పనులు చేసే కొద్ది ఇంకా ముదురుతుంది. అసలు నీకు ఈ సలహాలు ఇచ్చింది, ఇట్లాంటి దుస్సలహాలు ఇచ్చిందే మనసే ఇచ్చింది. ఇట్లాంటి చవట సలహాలు ఇచ్చిందే మనసే. మనసే నిన్ను వలలోకి లాక్కుంటూ ఉంది, మాయలోకి లాక్కుంటుంది. నిన్ను బాగా ఇబ్బంది పెట్టాలి, ఏడిపించాలి, ఆయన గందరగోళం చేయాలని దుఃఖపెట్టేదానికి మనసే ఈ ప్రయత్నం చేసింది అనమాట. అలా కఠినమైన సాధన చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. శరీరం ఉంటే ఉంటుంది, నేను మాత్రం భగవత్ సాక్షాత్కారం పొందాల్సిందే. ఇట్లాగే ఆ వర్ధమాన మహావీరుడు కూడా ఇట్లాగే ఎండకి ఎండి వానికి తడిచి అలా నిలబడిపోయాడు అనమాట. ఎందుకురా బాబు అంటే, నాకు ఆత్మ సాక్షాత్కారం. ఎక్కడుంది ఆత్మ అంటే, నా లోపల ఉంది, బయటకు రావాలి. అబ్బో, లోపల ఉందంటే బయటకు రావాలంటే ఒక బాంబు పెట్టి పెంచుకోపోయావా? అట్లా పనిచేస్తుంటాడు. వాళ్ళకి ఎక్కడో భగవంతుడు అన్నాడు, లోపలే ఉందంటే బయటకు కనిపించాలట. వచ్చి బయటకు కనిపించి ఎవడు చూస్తాడు? వచ్చి లోపలే ఉంటే నువ్వే అది. నేను కాదు. శరీరం అంతర్గతంగా ఉంది అంటే ఒక బాక్సులో లాగా ఉంది, ఆ బాక్సుని పగలగొట్టి తీయాలి అని. ఇదంతా ఏం సాధనలు ఇవన్నీ, కఠినమైనటువంటివి. చూసారా? అట్లాగా చేస్తుంటారు. ఆ విధంగా ఎప్పుడైతే శరీరం పడిపోదో, బుద్ధి పడిపోదో, అప్పుడు వరకు మనకి ఆత్మసాక్షాత్కారం కలగదు. బౌద్ధులు కూడా శూన్యం. చివరికి చూడకపోతే ఏదో అనుకున్నాడు, చివరికి పోతే బుద్ధి పాడైపోయిందిగా, బుద్ధి నశించిపోయేటప్పటికి అంతా శూన్యమై గోచరించి సుషుప్తి వలే. ఆ శూన్యమే ఇది అనుకున్నాడు. ఆ శూన్యాన్ని ఏ అనుభవంతో గుర్తిస్తున్నావు, ఆ అనుభవం అని తెలియదు, శూన్యం అనుకున్నాడు. ఇదంతా కాఠిన్యమైనటువంటి సాధనలు అనమాట. కాబట్టి దీనివల్ల వచ్చేది ఏంటిది ఏమి ఉండదో అది బాగా తెలుసుకోవాలి. కనుక మనసః నిగ్రహ తద్వత్ భవేద్ అపరిఖేదతః అని చెప్పారా. ఇది చాలా మంది తెలియక ఏం చేస్తారంటే, ఇలాంటి సాధనల ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందాలి, బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి, ఈశ్వర సాక్షాత్కారం పొందాలి అనే మాయ మాటలు చెప్తుంటారు. ఇట్లా కాదు, ఇది కరెక్ట్ కాదు. అందుకనే ఇది వాళ్ళల్లో ఉండే బలహీనతలు ఏమిటి, వాళ్ళు ఏ దృష్టితో ఆత్మానాత్మ వివేకం చేయకుండా ఉపనిషత్తు జ్ఞానం లేని వారై మంద బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మంద విచారమే చేస్తారు, కానీ సూక్ష్మ విచారం ఎందుకు చేస్తారు వాళ్ళు? అందుకనే వాళ్ళ యొక్క బలహీనతలు, వాళ్ళ లెవెల్ ఏంటి, దాన్ని బయట పెట్టారనమాట. గౌడపాదాచార్యులు, శంకరాచార్యుల వారు కూడా పెట్టారు. అందువల్ల మనో నిగ్రహము చేసే వాళ్ళకి చాలా విఘ్నాలే కలుగుతుంటాయి. చూసారా, మనో నిగ్రహం చేసే వాళ్ళకి చాలా విఘ్నాలు కలుగుతుంటాయి. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా అలవాట్లు చేసుకోవాలి మనస్సు. ఆ అలవాట్లు అంటే మానడం అంటే అది విఘ్నమే. ఆ అలవాట్లు మానేటప్పుడు, అలవాట్లకు విరుద్ధంగా నడుచుకునేటప్పుడు విఘ్నాలు కలిగిస్తుంది కదా మనసు. అందుకంటే మనం ఒక అలవాటును పోగొట్టుకోవాలంటే అది మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి అలవాటు పోదు, కాబట్టి అదే విఘ్నం. తత్వచింతన చేసేవాడికి, శ్రవణాలు చేసేవాడికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఎవ్వరు అక్కడ విఘ్నాలు కలిగించేవాళ్ళు ఉండరు. అసలు మనసుకు చెప్పకుండానే మనం శ్రవణం చేస్తుంటాం. మనసుని మనం
ఆ గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రాచార్య ఉపదేశాన్ని వింటాం అంతే. వినేటప్పుడు మొదట్లో అది ఆర్డర్లో ఉండదు, తర్వాత ఒకటి వేసుకుంటుంది, అది తెలియకుండానే వేసుకుంటుంది. చెవులున్న తర్వాత వేసుకోకుండా ఉండదు, బుద్ధి ఉన్న తర్వాత బుద్ధికి టచ్ కాకుండా ఉండదు, బుద్ధికి తగులుతూనే ఉంటుంది. ఎందుకండి? చైతన్యం కదా, చైతన్యం మాత్రం ఎరుకు విషయం కదా. ఎరుకుకి ఏదో ఒకటి తగలకుండానే ఉంటుందా? ఎరుకుతో కూడుకున్న ఇంద్రియాలకి టచ్ అయిందంటే ఆ ఇంద్రియాలకి అధిష్ఠితమైనటువంటి ఆ యొక్క బుద్ధికి, అంతఃకరణానికి తగిలేది అనమాట. అందుకనే దీనిలో విఘ్నం ఉండదు. అలవాట్లకి విపరీతంగా ఏరుకి, నదికి మనం ఆపోజిట్గా ఎదురీతలో విఘ్నాలు కలుగుతాయి. అందుకని ఆల్రెడీ అలవాటు పడిపోయింది సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి అంతఃకరణము. ఆ విధంగా అలవాటు పడిపోయింది. ఆ అలవాటుకి విపరీతంగా ఉంటే ఆ మనసు సహకరించకపోవడమే విజ్ఞానం. అందుకనే మనోనిగ్రహంలో అనేక విఘ్నాలు ఉంటాయి అనేది చెప్పేదానికి కూరుకున్నారు. కిం అపరిచ్ఛిన్న వ్యవసాయం అత్ర కిం అపరిచ్ఛిన్న వ్యవసాయమత్ర ఏముంది చూడు, మాత్రమే చూస్తారా, దూరంగా వచ్చేసి శబ్దం. కిం అపరిచ్ఛిన్న వ్యవసాయ మాత్రమేవ మనో నిగ్రహ ఉపాయ క్వశ్చన్ నా ఇది ఉచ్యతే. కిం అపరిచ్ఛిన్న వ్యవసాయ మాత్రమేవ మనో నిగ్రహ ఉపాయ ఇది అని అడుగుతున్నాడు అన్నమాట క్వశ్చన్. ఏమయ్యా అయితే మరి ఖేదరహితమైన, అపరిచ్ఛిన్న అంటే ఖేదరహితమైన, దుఃఖరహితమైన ఈ యొక్క వ్యవసాయం ఉందే, వ్యవసాయం అంటే ఈ యొక్క కార్యం, సాధన, అదేనంటారా? దుఃఖరహితమైనటువంటి ఈ యొక్క వ్యవసాయం ఉందే, ఈ పని, ఈ కార్యం, కార్యసాధన, ఇదేనా మనో నిగ్రహానికి ఉపాయం అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఈ విషయంగా చెప్తున్నారన్నమాట. నా అంటున్నాడు. నా ఇది ఉచ్యతే. చూసారా, దుఃఖరహితంగా లేక ఖిన్నరహితంగా చేసేటువంటి సాధనేనా మనోనిగ్రహానికి ఉపాయము అని అడిగారు. లేదు, అది కాదు అని చెప్తారు. అది కాదు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది, దానికి కార్యకొచ్చేసింది. అట్లా కాదయ్యా, తెలుసుకోవాల్సిన పాయింట్లు ఉన్నాయి అంటున్నాడు. ఉపాయేన నిగృహణీయ విక్షిప్తం కామభోగయో. సరే, ఉపాయము మీరు చేసిన ఉపాయం అది కాదు, మేము చెప్పే ఉపాయం ఇది. మీరు చేసే ఉపాయము అది అయ్యే పని కానే కాదు. ఉపాయము మీరు చెప్పారు, అది ఉపాయం కాదు, అపాయం. అది అపాయం అయ్యా. మేము చెప్పేటువంటి ఉపాయం ఉంది, ఇదే సరైన ఉపాయం. కొన్ని ఉపాయాలు మీకు ఉండొచ్చు ఉపాయం, అదేం ఉపాయం? అది సముద్రాన్ని ఎండింపజేయడం ఏంటయ్యా, అయ్యే పనే అది. మేము చెప్పే ఉపాయం చూడు ఎట్లాగా ఉంటుంది. అందుకనే ఎవరైనా సరే మెట్ల మీద నుంచి దిగి రావచ్చు, ఉపాయమే. మెట్లు ఎక్కచ్చు, ఉపాయమే. అర్థమైందా? మెట్ల మీద నుంచి దిగి రావడం మీదకు దొల్లుకుంటూ వస్తాను అంటే వస్తావు, అది ఉపాయమా? అది మెట్లు లేకుండానే నేను ఎక్కుతాను కొండ మీదకి అంటే అది ఒక ఉపాయమా? కష్టం కదా అది. మెట్లు వేసుకో, స్టెప్ మీద స్టెప్ పెట్టి అడుగు, అది ఉపాయం. అలాగా ఉపాయం అనేది ఒక యుక్తిపూర్వకంగా ఉండాలి, యుక్తిపూర్వకంగా ఉండాలి. అది మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు అని చూపిస్తున్నారు ఇక్కడ కారికాకారులు. ఏమంటున్నారు? ఉపాయేన నిగృహణీయ విక్షిప్తం కామభోగయో
సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా ఉపాయేన నిగృహణీయాత్ విక్షిప్తం కామభోగయోః సుప్రసన్నం లయం చైవ యథా కామో లయస్తథా ఉపాయేన చూసారా నిగృహణీయాత్ కామభోగయోః విక్షిప్తం మనః చూసారా కామభోగయోః విక్షిప్తం మనః మనసు చూసారా మనసు కామభోగములు యందు విక్షిప్తమై ఉన్నది విక్షిప్తమైపోయింది కామభోగాలు కామభోగాలలో అది అస్తవ్యస్తంగా అయిపోయి గందరగోళం అయిపోయి కన్ఫ్యూషన్ అయిపోయి అవునా కాదా ఇదే అదే ఇష్టమా అయిష్టమా మంచా చెడా నిత్యమా అనిత్యమా తెలియక ఏది లాభం ఏది నష్టం ఏది మంచి ఏది చెడు అని తెలియక గందరగోళ స్థితిలో ఉండేటువంటి ఈ యొక్క మనసుంది సరైనటువంటిది అర్థం కాక విక్షిప్తమైపోయింది అట్లాంటి దాన్ని ఉపాయేన నిగృహణీయాత్ అలాంటి మనసుని కామభోగములు యందు అది త్రస్తమైపోయినది విక్షిప్తమైపోయింది అలాంటి మనసుని ఉపాయపూర్వకంగా చూసారా ఉపాయపూర్వకంగా నిగృహణీయాత్ అని చెప్పేసి ఆ ఉపాయం ఏమిటి అనేది తెలుసుకోవాలి చెప్తారు సరే ఆ ఉపాయం ఏమో కాదు అసలు ఈ కామభోగములైనటువంటి ఇంద్రియ విషయములు ఏదైతే ఉందో శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలు ఆ శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఇష్టానిష్టాలతో కూడుకుంది ఆ ఇష్టానిష్టాలు ఆ శబ్దస్పర్శ రూపరసగంధాదుల వల్ల సంప్రాప్తమవుతుంది కలుగుతూ ఉంది మరి అది దాంట్లో నిత్యం ఏమిటి అనిత్యం ఏంటి గుణం ఏంటి దోషం ఏంటి అట్లా విచారం చేయాలి అప్పుడు ఈ విచారం చేస్తే నీకు దాని మీద ఆసక్తి కలిగేదానికి కారణం ఏంటి ఆ ఆసక్తి చివరికి విఫలమయ్యేదానికి కారణం ఏంటి అని నువ్వు బాగా ఎప్పుడైతే విచారిస్తావో గుణదోష వివేకం చేస్తావో అప్పుడు నీకు ఆ కామభోగములు ఎందుకు విక్షిప్తమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో అది ఉపాయంగా నిగ్రహాన్ని పొందినట్లు తెలుస్తుంది పొందుతుంది అదే ఉపాయం నువ్వు గుణదోష దర్శనం చేయి నిత్యానిత్య వస్తు వివేక దర్శనం చేయి దాంట్లో ఏముంది ఎంత సత్యం ఉంది ఎంత నిత్యం ఉంది ఎంత అనిత్యం ఉంది ఎంత అబద్ధం ఉంది మాయ ఉంది నీకెంత సహకరించింది అది అన్ని విచారం చేసినట్లయితే ఓమో ఇదంతా దీంట్లో దృష్ట నష్ట విషయాలుగా ఉన్నాయి ఇదంతా నామరూపాల విషయాలుగా ఉన్నాయి ఇదంతా వాచారంభణములుగా ఉన్నాయి ఇదంతా పై మెరుపులే లోన లోటారం పైన పటారం అని నీకు అర్థమైపోతుంది కదా అప్పుడు నీ మనసు శాంతిస్తుంది అప్పుడు దానిలో ఏం లేదులే దానిలో ఏం సత్యం ఏం లేదులే నిత్యం ఏం లేదులే అది మన శ్రేయస్సుకి ఏం పనికొచ్చేది కాదులే మన అంతఃకరణాన్ని పాడు చేసేటువంటిదే ఈ విషయాలు ఇంద్రియ విషయాలు అవి మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి వికారాన్ని కలిగిస్తుంది రాగద్వేషాలను ప్రేరేపిస్తున్నది అని నీకు అర్థమైపోతుంది కదా అర్థమైపోయిన తర్వాత మనసు శాంతమైపోతుంది మనసు దాని జోలికి పోదిక సత్యం ఎదిగిన మనసు యథార్థం తెలుసుకున్న మనసు ఆ విషయాల జోలికి ఇంద్రియ విషయాల జోలికి వెళ్ళదు సత్యము తెలియని మనసు దానిలో ఉంటుంది ఎప్పటి వరకు అయితే దానిలో యథార్థం తెలియదో అప్పటి వరకు దాన్ని ఆశపడుతుంది యథార్థం తెలియగానే దాని మీద ఆశ వదిలేస్తుంది అదే ఉపాయం చూస్తున్నారా నేను చెప్పేది ఇదయ్యా నువ్వు చెప్పేది ఏం పాయింటో చూసుకో అప్పుడు ఏమవుద్ది సుప్రసన్నం లయే చైవ మనసు సుప్రసన్నమై లయమైపోతుంది సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా యథా కామః లయస్తథా లయమైపోతుంది ఆ కామం అంటే
అది పైకి వస్తూ ఉన్నది కామము, కోరిక. అది యథార్థం తెలియగానే కామము ఆ యొక్క నీ మనసులోనే అణిగిపోతుంది, నివృత్తమైపోతుంది, ఉపశామ్యం అవుతుంది. ఇక పుట్టదు. దగ్ధ బీజం వద్దవుతుంది, దగ్ధ బీజం వల్ల అయిపోతుంది. నువ్వు విచారించావా, అక్కడ ఏముండదు. జ్ఞాతే ద్వైతం న విద్యతే యథార్థం జ్ఞాత్వా చేత్ విముచ్యతే, యథార్థం జ్ఞాత్వం చేత్ న ప్రవృత్తిర్భవతి. యథార్థం నీకు తెలియగానే ప్రవృత్తి కలగదు. దేర్ఫోర్ సుప్రసన్నం లయే చైవ, సుప్రసన్నమైపోతుంది. యథాకామో లయస్తదా. సరే, దానికి కాబట్టి కామ్య విషయములు మరియు భోగములు, కామ్య విషయాలు కోరే విషయములు, వాటి భోగముల వల్ల మనస్సు విక్షిప్తమైపోయింది. ఇంద్రియ విషయాలు, కోరే విషయాలు, అది మనసులోకి వచ్చిన తర్వాత భోగ విషయాలు అవుతుంది. భోగ విషయాలు, ఇంద్రియ విషయాలు, ఇవన్నీ వీటితో మనసు సాధన సాధ్యములు వలె అది చూసారా, కోరడం పొందడం, వాటి వల్ల మనసు విక్షిప్తమై ఉంటుంది. విచలితమైపో అనేక రకాల ఆటపోట్లు. అప్పుడు ఆ మనసు విక్షిప్తమైపోయి శోకతత్వమై ఉంటుంది అన్నమాట, శోకాగ్రస్తమై ఉంటుంది. అట్లాంటి మనస్సునే చూసారా, అట్లాంటి చిత్తము ఉపాయపూర్వకంగా నిగ్రహం చేసుకునేటువంటి వాళ్ళు ఉపాయపూర్వకంగా నిగ్రహం చేసుకోవాలి. నిత్యానిత్య వస్తు ఏకం గుణదోష దర్శనం ఇత్యాది తథా లయావస్థలో అది లయమైపోతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ కోరికలన్నీ లేచి విచారం చేయగానే అని అణిగిపోయిందో, ఇంకా లేవవలసిన కోరికలు చాలా ఉన్నాయి, అవన్నీ లేవకుండా అక్కడే అణిగిపోయింది. ఆ అంతఃకరణం ఏంది, ఇంకా పుట్టుటకు వీలు లేకుండా అయిపోయింది. తర్వాత అప్పుడు నీకు ఏ ప్రకారంగా అయితే అవన్నీ పుట్టేటువంటి కోరికలన్నీ లయాన్ని పొందుతుంది. ఎప్పుడు ఈ లయాన్ని పొందావో అప్పుడు ప్రసన్నమైన అంతఃకరణం, ఆనందమైన అంతఃకరణం, తృప్తికరమైన అంతఃకరణం వస్తుంది. దానిని కూడా నువ్వు కోరకు, అది కూడా నువ్వు కోరకు. యథాకామః తథా లయః. కోరిక ఎలాంటిదో లయం కూడా. లయం వల్ల నీకు సుప్రసన్నం కలుగుతుంది, సంతోషం, తృప్తి కలుగుతుంది. కోరిక వల్ల విక్షిప్తం కలుగుతుంది. కోరిక కర్మలకి దారి, కోరిక క్రియా విశేషములకు దారి. లయము విశేషరహితమైనటువంటి తృప్తి, విశేషములు లేని తృప్తి. నువ్వు తృప్తిని కోరుకున్నావు, వెంటనే మళ్ళా మనసు మామూలుగా అది చూసారా తృప్తి మీద పడి ఈ తృప్తే కావాలంటుంది. కాబట్టి ఈ ప్రసన్నమైనటువంటి అంతఃకరణాన్ని కూడా నువ్వు ఒప్పుకోవద్దు. విక్షిప్తమైన అంతఃకరణం ఏ విధంగా నీకు అశాంతి కలిగిస్తుందో, ఈ ప్రసన్నమైన అంతఃకరణం కూడా నీకు అశాంతి కలిగిస్తుంది. ఎందుకంటే ఇది అంతఃకరణ స్థాయిది, ఇదిగో అంతఃకరణ స్థాయిలో కలిగింది. కాబట్టి యథా లయః తథా కామః, యథా కామః తథా లయః. కామం ఎలాగా విక్షిప్తం కలిగిస్తుందో, లయమైనటువంటి సుప్రసన్నమైనటువంటి శాంతయుతమైనటువంటి తృప్తికరమైనటువంటి అంతఃకరణం కూడా డేంజరస్. అందుకని చాలా మంది అంతఃకరణం చాలా బాగుంది, ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది అంటారు. అది కూడా తప్పే. మళ్ళా కామం ముట్టేస్తుంది. అంతఃకరణాన్ని ఏ విధంగా అయితే మీరు సరే అంతఃకరణాన్ని దాన్ని ఏమంటారంటే మెచ్చుకోకూడదు. అంతఃకరణాన్ని మెచ్చుకుంటే అది మళ్ళీ రెచ్చిపోతుంది. చూసారా, అంతఃకరణ మనసుని మెచ్చుకుంటే మనసు రెచ్చిపోతుంది. చూసారా, అంతఃకరణాన్ని మెచ్చుకోవద్దు, రెచ్చిపోతుంది.
అదొకటే గుర్తుపెట్టుకోవాలి. అంత మనసుని మెచ్చుకోవద్దు, మనసు రెచ్చిపోతుంది. చూసారా, అది ఎందుకయ్యా అంటే బాల్య స్వభావం కలిగి ఉంటుంది, చంచల స్వభావం కలిగి ఉంటుంది. చంచల స్వభావమైనది మెచ్చుకోకూడదు, మెచ్చుకున్న వెంటనే రెచ్చిపోతుంది. అది బాగా తెలుసుకోవాలి. అందుకనే కామ్గా ఉండే అంతఃకరణం, హాయిగా ఉండే అంతఃకరణం తప్పులు చేసింది. ఏ అంతఃకరణం మీకు హాయిగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, తృప్తిగా ఉంటుందో, బాగా ఉంటుందో అదే ఇప్పుడు ఏదో ఒక వ్యవహారంలో పడి గందరగోళం చేసేసుకుంటారు. అందుకని ఎవరైనా పనికి ముందు హాయిగా ఉంటారు, పని తర్వాత మళ్ళీ హాయిపోతుంది. పనికి ముందు, పని చేసేదానికి ముందు హాయిగా ఉంటారు, పనిలోకి దిగిన తర్వాత హాయి కాస్త పోతుంది, విక్షిప్తమైపోతుంది. అందుకనే కదిలితే విక్షిప్తం, కదలకుండా ఉంటే హాయి. చూసారా, హాయిగా ఉంటుంది, ప్రసన్నంగా ఉంటుంది. అది బాధ. కదిలినా తప్పే, కదలకుండా ఉన్నా తప్పే. అందువల్ల కదలకుండా ఉండే అంతఃకరణాన్ని అనుభవించొద్దు. తర్వాత చెప్పబోతారు నెక్స్ట్ కార్యక్రమం. కదిలిన అంతఃకరణం నీకు చూసారా వివేకాన్ని కలిగించదు, కదలకుండా ఉండే అంతఃకరణాన్ని కూడా యథార్థం తెలియకుండా చేసేస్తుంది. అందుకని తృప్తిగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు కూడా యథార్థం తెలియదు వాళ్ళకి. నీ స్వరూపం ఏంటో తెలియదు. అంతఃకరణాన్ని అనుభవిస్తుంటారు వాళ్ళు అంతే. మనసు లెవెల్ని అనుభవించడమే కానీ మనసుకి మూలం ఎవరో తెలియదు. అందుకనే ఆ మాట అన్నారు వాళ్ళు. సుప్రసన్నం లయే సుప్రసన్నం ఏవా యథా కామః లయస్తత. కామమే ప్రకారంగా విక్షిప్తాన్ని కలిగిస్తుందో లయం సుప్రసన్నాన్ని కలిగిస్తుంది. దొందే అన్నారు. అది బాగా ఇక్కడ తెలుసుకోవాల్సింది. కాబట్టి కామ్య విషయములో మరియు భోగ విషయములో రెండు కూడా విక్షిప్తమే చేసి పెడుతుంది. కామ్య విషయాలు, భోగ విషయాలు రెండు కూడా విక్షిప్తం. కాబట్టి చిత్తము ఉపాయపూర్వకంగా నిగ్రహాన్ని పొంది, ఈ రెండింటి నుండి నిగ్రహాన్ని పొందాలి. తథా లయావస్థలో అత్యంతమైన ప్రసన్నత కలుగుతుంది. లయంలో చాలా ప్రసన్నత వస్తుంది, హాయిగా ఉంటుంది. లయం అంటే అన్నీ చేయకుండా నొక్కి పెట్టేసుకుంటే హాయిగా ఉంటారు. మళ్ళీ అవన్నీ పైకి లేసొస్తుంది, విక్షిప్తమైపోతుంటారు. అందువల్ల నొక్కి పెట్టేసుకున్నా మీకు వచ్చిన లాభం ఏం లేదు, మళ్ళీ బయటకు తీసుకొచ్చినా లాభం ఏం లేదు. కాబట్టి ఈ రెండు వదిలించుకునే ప్రయత్నం చేయాలి. నొక్కేసుకోవడం, పైకి తెచ్చుకోవడం కాదు, కడుపులో పెట్టుకోవడం, మళ్ళీ పైకి తెచ్చుకోవడం. మళ్ళీ పైకి తెచ్చుకున్న తర్వాత గొడవలు వస్తాయి, మళ్ళీ లోపల కడుపులో నొక్కేసుకోవడం. ఇవన్నీ దీనివల్ల ఏం వచ్చేది ఏం ఉండదు. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే గొడవలు రాగానే కొంతమంది చూడండి గొడవలు చేసేస్తారు. గొడవలు చేసిన తర్వాత ఏం చేస్తారంటే గొడవలు వచ్చినాయి కదా అని ఇంట్లోకి పోయి తలుపులు వేసుకుంటారు. తిరిగేటప్పుడు బాగా తిరిగేస్తారండి. తిరిగేసిన తర్వాత కరోనా వచ్చేస్తుంది. కరోనా వచ్చేసిన తర్వాత క్వారంటైన్లో కూర్చుంటారు. మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ తిరుగుతారు, మళ్ళీ కూర్చోవాలి. ఇదే. అందుకని ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, గొడవలు వచ్చినప్పుడు గొడవలు వచ్చినప్పుడేమో విక్షేపం అయిపోద్ది కదా. విక్షేపం అయిపోతే గందరగోళ స్థితిలో ఉండేటప్పుడు ఏం చేస్తారు, తలుపులు వేసుకొని లోపల కూర్చుంటారు. లోపల కూర్చున్నప్పుడు హాయిగా ఉంటుంది. మళ్ళీ తలుపులు తీసి మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ గొడవలు. అందుకని ఈ దాగుడు మూతల మనసు, ఇది దాగుడు మూతల మనసు. ఈ దాగుడు మూతలు మానాలి. మనసు లోపల కూర్చోవడం, బయటకు రావడం, చూడటం, మళ్ళీ ఏదో గొడవలు వస్తే మళ్ళీ ఎవరినో బయటకు వచ్చిన మనసు ఎవరినో ఏదో అంటుంది కదా అనేటప్పటికి మళ్ళీ వాళ్ళు తిరగబెట్టి అనేటప్పటికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోదు. లోపలికి వెళ్ళి ముసుకేసుకొని పడుకుంటుంది. పడుకున్న తర్వాత మళ్ళీ అక్కడ హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు రెండవది లేదు కదా, దుప్పటి తాను.
దుప్పటి తాను కాబట్టి ఏమి కూడా ఉండదు. మళ్ళీ ఏం చేస్తుంది, దుప్పటి తీసి చూసి బయటికి మళ్ళీ తలుపులు తీసి బయటకు వస్తుంది. మళ్ళీ వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి అనేది, మళ్ళీ వాళ్ళ చేత అనిపించుకునేది, మళ్ళీ తలుపులు వేసుకునేది, లోపల కూర్చొని దుప్పట్లో కూర్చునేది. ఇది పని మనసు పని. అందుకనే మనసుని చూసారా, మనసుని మెచ్చుకుంటే రెచ్చిపోతుంది. రెచ్చిపోయిన మనసు మళ్ళా చూసారా, మళ్ళా అది లోపల కూర్చుంటుంది. అప్పుడు హాయిగా ఉంటుంది. హాయిగా ఉన్నారా, హాయిగా ఉన్నది బాగుంది అన్నారా, మళ్ళీ రెచ్చిపోతుంటారు. అట్లా అన్నమాట. లోపలికి పోవడం, బయటికి రావడం, లోపలికి పోవడం, బయటికి రావడం, బయట నుంచి లోపలికి పోవడం, ఇదే పని. ఇది మానవలే అంటున్నారు. దీన్ని నిగ్రహం చేసే పని కావాలని నిశ్చయం చేసుకో. ఇది బాహ్య విషయాలలోనే ఇలా ఉన్నది, తన స్వరూప జ్ఞానం కలిగించుకోవటం లేదు అని తెలుసుకోవాలి. అట్లా దీనికి శంకరాచార్యుల వారి భాష్యం ఏమి రచిస్తున్నారో చూడండి, అది బాగా తెలుసుకోవాలి. అపరిఖ్యన్య వ్యవసాయవాన్ సన్ వక్ష్యమాణేన ఉపాయేన కామభోగ విషయేషు విక్షిప్తం మనః నిగృహణీయాత్ నిరుంధ్యాత్ ఆత్మనీయ వైత్యర్థః. వెరీ క్లియర్. అపరిఖ్యన్న చూసారా, అపరిఖ్యన్న వ్యవసాయవాన్ సన్. అపరిఖ్యన్న అంటే చాలా కష్టంగా, భలే దృఢమైనటువంటి ప్రయత్నాలతో వ్యవహారంలో చేసేటప్పుడు ఈ మనసు ఉపాయంగా దాన్ని తీసుకొచ్చి వక్షమాణేన ఉపాయన పై చెప్తున్నటువంటి ఉపాయన కామభోగ విషయేషు, కామభోగ విషయములు ఎందు విక్షిప్తమైనటువంటి మనసుని నిగ్రహణీయాత్, నిగ్రహం చేయాలి. నిగ్రహం చేసినటువంటి, నిగ్రహం అంటే నిరుంధ్యాత్ ఆత్మని ఏవా, ఆత్మ ఎందు అంటే తనలో కూర్చొని పెట్టాలి, మనసులో కూర్చొని పెట్టాలి. వ్యవహారాన్ని మనసులో వ్యవహార రహితంగా కూర్చొని పెట్టాలి మనసుని. అప్పుడు కూర్చొని పెడితే ఏమవుద్ది, మళ్ళీ లోపలికి వచ్చేసేసింది. కించ లీయతే, అప్పుడేమవుద్ది, లీయతే అస్మిన్నితి, లీనమైపోద్ది. మనసు లీనమైపోతుంది. ఆ లీనమైపోయి ప్రాజ్ఞ స్థితిని పొందుతుంది. ప్రాజ్ఞుడు సుషుప్తి. ఇది మామూలుగా కూడా సుషుప్తి కాకపోయినా ప్రాజ్ఞుడు అనుకుంటే చాలు. హృదయస్థమైన ప్రాజ్ఞుడు, హృది ప్రాజ్ఞుడు దానిలో నిలబడిపోయినా సరే అప్పుడు మీరు ఒక స్థిమితాన్ని పొందుతారు. ఆ స్థిమితమే ప్రసన్నంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. అది లీయతే అస్మిన్నితి సుషుప్తే లయ. చూసారు, హృదయస్థమైన ప్రాజ్ఞుల్లో లయమైన, సుషుప్తిలో లయమైన, రెండు ఒకటే. లయ తస్మిన్ లయే, ఆ లయం లయే చ సుప్రసన్నం. ఆ లయం అయినప్పుడు చాలా సుప్రసన్నంగా ఉంటుంది అనమాట. ప్రసన్నంగా, సుష్టు ప్రసన్న ఇది సుప్రసన్నం, బాగా ప్రసన్నమై ఉంటుంది. అంటే దానికి ఎటువంటి ఆయాసములే ఉండవు. అందుకని శంకరాచార్యుల వారు ఏమంటున్నారు, ఆయాసవర్జితం మనః. ఆయాసవర్జితమై ఉంటుంది ఆ మనసు. ఆయాసవర్జితం అపి, ఆయాసవర్జితమైనటువంటి మనసును కూడా నువ్వు కోరవద్దు, ఒప్పుకోవద్దు, ఇది బాగుంది అనవద్దు అని. దాన్ని కూడా నిగ్రహించాలి నువ్వు, దాన్ని కూడా నిగ్రహించాలి. విక్షిప్తాన్ని నిగ్రహించినట్టుగానే లయమైనటువంటి, ప్రసన్నమైనటువంటి, ఆయాసము లేనటువంటి, ఆనందకరమైనటువంటి, తృప్తికరమైనటువంటి ఆ మనసును కూడా నువ్వు, ఇది కూడా నాకు ఇబ్బంది కలిగిస్తుంది ఎప్పటికైనా అని దాన్ని కూడా నిగ్రహించుకోవాలి, నిశ్చయం చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. నిగృహణీయాతిథి అనువర్తతే. అనువర్తతే అంటే దానికి ఏది చెప్పాము, దీనికి అదే చెప్పాము. అనువర్తతే, విక్షిప్తమైనటువంటి మనసుకి ఏం చెప్పామో నిగృహణీయాత్ అన్నాము. లయం చెందినటువంటి మనసుకు కూడా నిగృహణీయాత్. అందరూ ఏమంటారా, మరి విక్షిప్తం నుండి నిగ్రహం చేశాం కాబట్టి ఇంతవరకు సరిపోతుంది కదా, చాలు కదా, బాగానే ఉంది కదా అంటే దీన్ని కూడా నిగ్రహించాలి. ఇది నిజం కాదు,
ఇది మళ్ళా వ్యక్తం అవుతుంది, మళ్ళీ వ్యక్తం అయిపోతుంది. అందుకు మన జీవితంలో కూడా అంతే. హాయిగా ఉంటే మనం హాయిగా ఉండడం అనేది మనం ఓర్వలేమో ఏమో కానీ మళ్ళీ హాయిని పోగొట్టుకునే పనే చేస్తాం. హాయిగా ఉన్నాడు, స్థిమితంగా ఉన్నాడు, స్థిమితంగా ఉండేదాన్ని స్థిమితంగా ఉంచటం ఇష్టం ఉండదు మనుషులకే, మళ్ళీ దాన్ని ఆ స్థిమితాన్ని పాటు చేసేసుకుంటారు. యథా ప్రకారం అన్నమాట. యథా ప్రకారం సిద్ధిరస్తూ. చూసారా? అందువల్ల అపరికన్య వ్యవసాయవాన్ సన్ వక్షమాణేన ఉపాయన పై చెప్పబోతున్నటువంటి ఉపాయం తర్వాత కూడా చెప్తారు. ఉపాయన కామభోగ విషయేషు విక్షిప్తం మనః నిగ్రహణీయాత్. కామభోగములు యందు విక్షిప్తమవుతూ మయ్యుండేటువంటి మనసుని నిగ్రహించాలి, నిరంధనం చేయాలి. నిరంధనం చేయి, ఆత్మయందు నిరోధనం చేయి, ఆత్మయందు నిలబెట్టవలే, ఆత్మయందు నిశ్చలంగా నిలబెట్టాలి ఒకటి. అంతేకాదు అంతేకాదు లీయతే అస్మిన్నితి సుషుప్తే. సుషుప్తి యందు లీనమైపోయింది, హృదయస్థమైనటువంటి ప్రాజ్ఞుడి యందు లీనమైపోయింది. ఆ లయం తస్మిన్ లయే చ సుప్రసన్నం. ఆ లయం ఎలా ఉంటుందంటే సుప్రసన్నంగా ఉంటుంది, ఆయాసవర్జితమై ఉంటుంది. ఎటువంటి ఆయాసం లేదు, దుఃఖము లేదు, బాధలు లేదు. అట్లా ఉండేటువంటి దాన్ని కూడా నిగృహణీయాత్ ఇది అనువర్తతే. దానికే చెప్పాము, దీనికి అదే చెప్పాము. సరే, ఇట్లా అన్నమాట. ఈ ప్రకారంగా రెండిటికి సమానంగా వర్తిస్తుంది. దాన్ని నిగ్రహణ చేయాలి, దీన్ని నిగ్రహం చేయాలి. విక్షిప్తమైన మనసుని నిగ్రహం చేయాలి, లయమైనటువంటి దాన్ని కూడా నిగ్రహించాలి, ఆయాసవర్జితమైన దాన్ని కూడా నిగ్రహించాలి. బాగా తెలుసుకోవాల్సింది. పనిచేసేటప్పుడు జనాలు మంచి కార్యరంగంలో ఉండేటప్పుడు బాగా పని చేసేటప్పుడు ఆ కార్యరంగం నుండి నేను విరమించుకోవాలి అని విరమించుకొని, ఎందుకయ్యా అంటే చాలా విక్షేపాలు ఉన్నాయి అని విరమించుకొని ఒక చోట కూర్చున్నాడు అనుకోండి. ఆ కూర్చున్నవాడు మళ్ళా చూసారా, మళ్ళా సీనియర్ సిటిజన్ క్లబ్ పెట్టుకోకూడదు. చూసారా, మళ్ళీ రిటైర్మెంట్ అయిన క్లబ్ పెట్టుకోకూడదు. మేము సీనియర్ సిటిజన్స్, రిటైర్ అయినటువంటి వాళ్ళు, మేము అనే క్లబ్ పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ విక్షిప్తమే. చూసారా, విశ్రాంతి పొందే పద్ధతి అది కాదు కదా. మేము ఇదివరకు అంతా కూడా వర్క్ చేసేటప్పుడు అందరితో మాకు అసోసియేషన్ ఒకటి ఉండేది. ఇప్పుడేమో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఉంది, వాకింగ్ పోయి వాకర్ అసోసియేషన్, ఎక్కడ పోతే అక్కడ అసోసియేషన్. ఏంటండి మొహమ్మా, కరోనా వస్తుందా? ఎక్కడికి పోతే అక్కడ పార్కుకి పోతే పార్క్ అసోసియేషన్ అంటాడు, ఆ గుడికి పోతే గుడిలో అసోసియేషన్ అంటాడు, తీర్థయాత్రకు పోతే తీర్థయాత్రలో అసోసియేషన్ అని అంటాడు. పెంటాకుడు ఎక్కడికి పోయినా అసోసియేషనా? వల్లకాటకు పోయినా కూడా అసోసియేషనా నీకు? నా గోరీలన్నీ మా ఫ్రెండ్స్ అన్ని గోరీలు ఒకసారి కట్టండి అన్నట్టుగా ఉంటుందిరా. ఎక్కడికి పోతే అక్కడే. ఇట్లాంటివి చేయరాదు, నిగ్రహించుకో. అట్లా బాగా సుప్రసన్నం చేత్ ఏకస్మిన్ నిగృహ్యతే ఇది ఉచ్యతే. సుప్రసన్నం చేత్ ఏకస్మిన్ నిగృహ్యతే ఇది ఉచ్యతే. యస్మాత్ యథా కామో అనర్థః అనర్థహేతు తథా లయోపి. చూసారా, కామము ఎంత అనర్థమో లయము కూడా అంతే అనర్థం. చూసారా, ఇది చెప్తున్నారు. ఆ అవస్థలో చిత్తం అత్యంత ప్రసన్నం అయిపోతుంది కదా. సుప్రసన్నం చేత్ సుప్రసన్నమే కదా. ఏకస్మాత్ చేత్ కస్మాత్. చూడండి, సుప్రసన్నం చేత్ కస్మాత్ నిగృహ్యతే. సుప్రసన్నమైన మనసుని ఎందుకు నిగ్రహించాలి? మళ్ళా ఎందుకు నిగ్రహించాలి అని అడిగితే, నిగ్రహించాల్సిందే, తప్పదు. ప్రసన్నంగా ఉండేటువంటి దాన్ని ఎందుకు నిగ్రహించాలి అని అడుగుతున్నాడు. చూసారా, సుప్రసన్నం చేత్ కస్మాత్ నిగ్రహ్యతే ఇది ఉచ్యతే. ఎందుకు నిగ్రహించాలి అని అడిగితే చెప్తున్నాడు, చెప్తున్నాను.
యస్మాత్ ఎందుకంటే యథా కామ అనర్థ హేతు. ఉదాహరణకి కామము ఎంత అనర్థమో తథా లయోపి అనర్థ, లయం కూడా అనర్థమే. వ్యవహార రంగంలో ఉండే మనసు ఎంత అనర్థమో వ్యవహారాన్ని వదిలిపెట్టి ఒక చోట కూర్చున్న మనసు అంతకంటే అనర్థము. అది అనర్థమే. ఏమున్నాయి అంటే అది నిగ్రహించుకొని ఒక చోట చేరిన మనసు ఇంకా ప్లాన్ చేసుకొని ఎలాగ విక్షేపానికి మళ్ళీ పోదాము అని అనుకుంటుంది. చూసినారా అట్లా. ఎందుకంటే దానికి దానికి ఉండేటువంటి ఈ యొక్క అడ్డగోలు తెలివితేటలు ఏమిటంటే నేను విక్షేపం చెంది కదా నేను ప్రసన్నాన్ని పొందింది. ఇంతవరకు కావ్య రంగంలో ఉండి కర్మలు చేస్తూ 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 కదా నాకు నిగ్రహం వచ్చి నిగ్రహంలో ప్రసన్నతను పొందింది. అందువల్ల కర్మ వల్ల కావ్య సాధన వల్ల కదా నాకు ఈ ప్రసన్నత వచ్చింది. అందువల్ల మళ్ళా నేను ఇంకా రెట్టింపు ప్రసన్నతను పొందాలంటే మళ్ళీ కర్మలో వెళతాను. ఓర్ని అంటే ఈ ప్రసన్నత కూడా నీకు స్థిమితముగా ఉంచలేదు. అదే చెప్పిన రీటైర్మెంట్ మళ్ళా రిటైర్మెంట్ అయ్యావు మళ్ళీ రీటైర్మెంట్ అవుతావు. చాలా డేంజరస్ రీటైర్మెంట్. అందుకనే ఇప్పుడు చెప్పింది నీకు ఎక్కడ పోతే అక్కడ అసోసియేషన్ పెట్టుకొని వాకర్స్ క్లబ్ అంటావు, సీనియర్ సిటిజన్స్ క్లబ్ అంటావు, నీ పిండాకూడ అంటావు, ఎక్కడికి పోతే అక్కడ కాముగా ఉండడం లేదు. గుళ్ళోకి పోతే గుళ్ళో మళ్ళీ అక్కడ వేస్తాడు పోగు జనాల్ని. ఇది ఈ పద్ధతి మానుకోవాలి. అదే అన్నమాట చెప్పింది. ఎవరు కలవడంలో సుశుద్ధిలో లేకపోతే అక్కడ కూడా జమ చేస్తారు జనాల్ని. అట్లా యస్మాత్ యథా కామ కనుక కామము ఏ ప్రకారంగా అనర్థహేతువో, కోరికలు ఎంత అనర్థహేతువో ఆ లయము కూడా తథా లయోపి అనర్థ, లయం కూడా అనర్థమే. అతః కామ విషయస్య మనసః నిగ్రహవత్ లయాదపి నిరోద్ధవ్యం ఇత్యర్థః. అతః ఇవన్నీ పండితులు వాళ్ళు వీళ్ళు చదువుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, పెద్దల దగ్గర విచారించి పురాణాలు గిరాణాలు చెప్పేసి యజ్ఞ హోమాలు చేస్తుంటారు. చక్కగా ఇట్లాంటి పాయింట్లన్నీ తెలుసుకుంటే తెలుస్తుంది. లేకపోతే గందరగోళం. కాశీకి పోయినావురా అంటే కాశీకి పోయి కూడా యజ్ఞం అంటాడు, వ్రతం దానం యజ్ఞం అంటాడు. ఇక్కడికి ఈ ఊళ్ళో చేసిన సరిపోలేదా? కాశీకి పోయి కూడా నువ్వు ఇవన్నీ చేస్తే ఎట్లాగా? ఎక్కడ పోతే అక్కడ కర్మకాండ. అతః కామ విషయస్య మనసః నిగ్రహ కనుక కామ విషయంలో మనసుని ఎంత ఎలాగ నిగ్రహిస్తున్నావో లయము ఎందు కూడా మనసు ఒక చోట కూర్చున్నప్పుడు కూడా దాన్ని కూడా నువ్వు నిరోధించవలే. ఎందువల్ల అంటే ఆ మనసు హాయిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, తృప్తిగా ఉన్నా అది అట్లా అంటుంది. మళ్ళా అక్కడ కూడా మళ్ళా వ్యవహారం మొదలు పెట్టే దానికి ప్లాన్ చేస్తుంది అని మాట అర్థం. మళ్ళా అక్కడ కూడా ఈ దొంగ మనసుని మళ్ళీ చూస్తూ ఉండు, మళ్ళీ ఏదో ఒక వ్యవహారం పెట్టుకునేదానికి మొదలు పెడుతుంది. అది మళ్ళీ ఆ లయంలో పొందినటువంటి తృప్తి ఆనందము అదంతా కూడా నేను కర్మల వల్లే తెచ్చుకుంది, ఇదొక ఫలము, అందుకని మళ్ళీ వ్యవహారంలోకి వెళ్ళిపోతాను అని మళ్ళీ విక్షేపానికి పరిగెత్తారు. కాబట్టి యథాకామో తథా లయః నిరోద్ధవ్యం ఇత్యర్థః. ఇప్పుడు కారికాకారులు 43లో చెప్తారు కహ సహ ఉపాయ ఇది ఉచ్యతే అని. అందువల్ల ఉపాయం అంటే ఏమిటి అనేదాన్ని చెప్పబోతారు. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం విచారిస్తాం. ఇది చాలా మంచి యోగులకి, సాధనలు చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కర్మకాండ రంగంలో ఉండే వాళ్ళకి నేను హాయిగా కూర్చోవాలి, నేను బ్రహ్మచర్యంలో ఉన్నాను, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాను, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమంకి వెళ్ళాను, వానప్రస్థాశ్రమం నుండి మళ్ళీ సన్యాసం పుచ్చుకుంటాను, ఇట్లాగా
ఇవి ఉంటాయి కదా ఆశ్రమ ధర్మాలన్నీ. ఈ ఆశ్రమ ధర్మాలన్నీ ఇదిగో ఇట్లాగే ఉంటాయి వ్యవహారం. ఎక్కడ కూడా స్థిమితంగా ఉండడు, వివేక జ్ఞానం కలిగించుకోడు. ఎక్కడికి పోతే అక్కడ వ్యవహారం చేస్తాడు. వానప్రసాదంలోనూ వ్యవహారమే, ఇంకా సన్యాసం పేరుతో కూడా వ్యవహారం చేస్తాడు. ఎక్కడ ఏ ఆశ్రమానికి పోయినా అక్కడ మేనేజ్మెంట్ చేస్తాడు, కర్మకాండ చేస్తాడు. చూసారా, సేమ్ వాళ్ళ గురించే ఇవన్నీ చెప్పింది. యోగులు ధ్యానం పేరుతో పెద్ద హంగామా చేస్తారు, మన స్థిమితం ఉండదు. మళ్ళా అందువల్ల విక్షేపమైన మనసుని సుప్రసన్నం చేసుకొని లయం చేసుకొని స్థిమితంగా పెట్టుకోవడము, దానిలో ఉండే తృప్తిని కూడా అనుభవించకూడదు. ఎందుకయ్యా అనుభవించకూడదు అంటే మనసు ఆ రకంగా నీకు మళ్ళీ వ్యవహారంలో పడదోసేదానికి అది సంకేతం అన్నమాట. చాలా బాగుంది అంటే మళ్ళీ వ్యవహారం మొదలుపెట్టారు. అందులో చూడాలి మనసుని. అందువల్ల విక్షిప్తం చెందిన మనసు బాహ్య మనసు, లయం చెందిన మనసు, సుప్రసన్నంగా ఉండే మనసు అంతర్మనసు, ఈ రెండు కూడా రాకపోకలు చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు సాక్షిగా ఉండి చూడు, ఇదంతా కూడా దుఃఖమే, ఇదంతా కూడా నష్టమైపోయేదే, నాశనమైపోయేదే, ఇదంతా అనిత్యమైపోయేదే అని నువ్వు సాక్షి మాత్రంగా ద్రష్ట మాత్రంగా నిలబడి చూడు. అంతేగాని టచ్ చేయకు. మనసు గురించి టచ్ చేయకూడదు, మనసుని పట్టుకోవద్దు. నువ్వు మనసుకు విలక్షణంగా ఉండి తెలుసుకో అని చెప్పారు. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ విషయాన్ని చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.